కొత్త రాజ్యాంగంలో మొత్తం ఏందనంటే ఈ భారతీయులకు సంబంధించినటువంటి హక్కులు, అధికారాలు, రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 79లోకి మనం అడుగు పెట్టబోతున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి బలమైన వర్గాలతోటి పోటీపడి పోటీలో నిలబడి గెలిచే పరిస్థితి లేదు. రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వటం జరిగింది అని అంటే బలహీనులు బలవంతులతోటి పోటీ పడలేరు, యుద్ధంలో గెలవలేరు, ఎన్నికల పోటీలో గెలవలేరు, డబ్బు ఖర్చు పెట్టలేరు, ప్రభావితం చేయలేరు. కాబట్టే వీళ్ళ కోట వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళ కోటలో ఇంకా ఒక ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో ఒక రెడ్డి పోటీ చేయడానికి వీల్లేదు, బ్రాహ్మణుడు పోటీ చేయడానికి వీల్లేదు, ఒక ఠాకూర్ పోటీ చేయడానికి వీల్లేదు, ఒక జాట్ పోటీ చేయడానికి వీల్లేదు. కాబట్టి వీళ్ళే ఉంటారు కాబట్టి ఒకే స్థాయి కలిగిన వాళ్ళు పోటీ చేస్తారు కాబట్టి గెలవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓబీసీలను, మహిళలను, సిక్కులను, క్రిస్టియన్లను, అదేవిధంగా ఈ సంచార బీసీ కులాలను, ఎంబీసీ కులాలను తీసుకొని వచ్చి ఇప్పుడు ఓపెన్లో వేసేసారు. ఓపెన్లో పోటీ చేయటము అని అంటే బలవంతులతోటి పోటీ చేసి మీరు గెలిస్తే గెలవండి లేకపోతే లేదు అని వాళ్ళని వదిలిపెట్టడం. ఫలితంగా ఇప్పుడు ఏమైంది, ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ బీసీలు ఎవరు కూడా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంతో బలమైన అభ్యర్థితోటి 100 కోట్లు ఉన్న వాళ్ళతోటి పోటీ చేసే పరిస్థితి లేదు. అదే రిజర్వేషన్. సార్, మన తెలంగాణకు వస్తే పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, బ్లాక్ మెయిలింగ్ చేసేటోళ్ళని తిట్టేటోళ్ళదే రాజ్యం నడుస్తుంది సార్. మరి ఎంతవరకు సమయం సార్ ఇది? ఇది ఎక్కడి వరకు పోతే శుభ సూచన కనబడుతుంది సార్? ఇది ముఖ్యంగా ఈ ట్రెండ్ నేను అనుకుంటా ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ధోరణి ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ధోరణి మొత్తం ఇంకా ఎక్కువ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని గ్రూపులు తయారయ్యాయి. కొన్ని గ్రూపులు ఒక 4-5 కలిసేసి ఈ మొత్తం ఏంటంటే బార్గెనింగ్ చేసి అదేవిధంగా బ్లాక్ మెయిల్ చేసే విధానానికి అలవాటు పడ్డట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ బతక నేర్చిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి రాజకీయాలు, గతంలో ఉన్నటువంటి విధానాలు ఇవన్నీ క్రమక్రమంగా మారిపోయి ఒక సిస్టమ్, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక విధి విధానాలు, ఇటువరకు ఒక సిద్ధాంతము అని అంటే ఏదన్నా ఉంటే సిద్ధాంతము అని అంటే కమ్యూనిజము అనేది ఉండేది. ఆ పద్ధతి మీద నడిచేది, పోరాటాలు జరిగేవి. మొత్తం భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము అని చెప్పుకునేవాళ్ళు ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే అన్ని కలగాపులుగా అయిపోయినాయి. ఒక సిద్ధాంతం అనేది లేకుండా అయిపోయింది. ఒకప్పుడు నక్సలైట్లు అని అంటే నక్సలైట్ నాయకులన్నా కార్యకర్తలన్నా ఎంతో గౌరవం ఉండేది. వాళ్ళు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండి పనిచేస్తున్నారు అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ నక్సలైట్ ఉద్యమంలో పనిచేసినటువంటి